యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనలను పుట్టించెను. కాబట్టి పుట్టించేది ఎవరు అంటే ఆయనే మనలను పుట్టించెను. కాబట్టి ప్రతిదీ A to Z ఎవరు చేస్తున్నారంటే ఎవరి హస్తం కానీ ఎవరి చేతులు కానీ లేవు. దీని గర్భఫలం విషయంలో మొత్తం ఆయన చేతుల మీదుగానే అదంతా జరుగుతుందన్నమాట. గర్భఫలం ఇస్తున్నవాడు ఆయనే, గర్భంని ఆధారముగా ఆయనే ఉన్నాడంటే పోషించేవాడు, దానికి కావాల్సిందంతా సప్లై చేసేవాడు ఆయనే, ఆధారం ఆయనే, నిర్మించేది అవయవాలు నిర్మించేది ఆయనే, తర్వాత గర్భంలో నుంచి తీసేది కూడా ఆయనే. కాబట్టి మొత్తం A to Z దేవుడే ఆధారం కనుక మనం ఏం చెల్లించాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ గర్భము రూపించిన తర్వాత గర్భంలో నుంచి తీసేవాడు కూడా ఆయనే. ఎప్పుడు తీస్తాడంటే ఆ గడియ వచ్చినప్పుడు. చూడండి, యోహాను సువార్త 16:21 ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 16:21. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడింది. అయితే శిశువు పుట్టగానే సంతోషము చేత జ్ఞాపకం చేసుకున్నది. చాలు. కాబట్టి గర్భము ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె ఏం చేసుకున్నంట? వేదన పడుతుంది. ఆ వేదన పడుతుంది. ఎంత వేదన అంటే ఆ వేదన చెప్పడానికి వీలు కాదు, అంత వేదన ఉంటుంది. అయితే ఎప్పుడైతే మరి ప్రసవిస్తుందో, శిశువు పుడతాడో, వేదన ఏమవుతుందన్నమాట? ఆ సంతోషముతో ఆ వేదన అంతా ఏం చేస్తుందంట? మర్చిపోతుంది. కాబట్టి ఇక్కడ రెండు సంతోషాల మధ్యలో వేదన ఉందన్నమాట. ముందు గర్భఫలం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? సంతోషిస్తాం. గర్భఫలం రాగానే సంతోషిస్తాం. చెప్తున్నా కదా, కాయ కాస్తుందా పండు కాస్తుందా అన్నప్పుడు అబ్బా గర్భఫలం వచ్చిందంటేనే ఏం చేస్తారు? సంతోషపడతారు. మళ్ళీ ఎప్పుడు సంతోషపడతారు? పిల్ల పుట్టినప్పుడు కూడా సంతోషపడతారు. ఈ రెండింటి మధ్యలో ఏముంది అంటే వేదన ఉంది. రెండింటి మధ్యలో ఏముంది? వేదన ఉందన్నమాట. వేదన చెంది వేదనతో ఏం చేయాలి? మరి పిల్లలు ఇప్పుడు ఈ సంతోషం గర్భఫలము ఇచ్చినందుకు ఇప్పుడు ఏం చేస్తున్నాము? సంతోషంతో ఈ కూడిక పెట్టుకున్నాం. మళ్ళీ జేమ్స్ ఎప్పుడు పెడతాడు ఇలాంటి కూడిక? కొడుకో బిడ్డ పుట్టినాక మళ్ళా కూడిక పెడతారు. కృతజ్ఞత కూడిక కదా. కాబట్టి ఈ లోపల మరి ఏంటంటే ఇది వేదన అనేది ఉంటుంది, సంతోషం. కాబట్టి ఇంటి వారికి ఒక్కటే కాదు కానీ వారితో పాటు వారి ఇంటి వారు, వారి బంధువులు అందరు కలిసి ఈ దినంలో మరి సంతోషంతో మరి స్తుతిస్తున్నాం, వారితో కలిసి స్తుతిస్తున్నాం. మరి ఈ గర్భఫలంలో నుంచి పుట్టిన బిడ్డను చూసి అందరూ సంతోషపడతారు. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవుడు ఎప్పుడు సంతోషం? మనం పిల్లడు పుట్టిన వెంటనే సంతోషపడతాం. అబ్బా పాప పుట్టింది, బాబు పుట్టిందని సంతోషపడతాం కదా. కానీ దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? ఆ బిడ్డ ఏమిగా మారాలి? దేవుని బిడ్డగా మారినప్పుడు మాత్రమే ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు పుట్టిన ఈ జీవితం ఏంటిదంటే మానవ జన్మ. ఈ లోకంలో పుట్టినది శరీర సంబంధమైనటువంటి జన్మ అన్నమాట. అది రాయబడింది అనమాట. చూడండి, దేవుడు యోహాను సువార్తలో చూడండి 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పుట్టిన బిడ్డని చూసి మనం సంతోషపడతాం. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు. కానీ